ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, చలి సాగు కొట్టేస్తుంది. అసలు మామూలు లేదు. మావాడేం బందోబస్తు గా రెడీ అయ్యిండు కానీ వదలట్లే అసలు. ఏడ గ్యాప్ చూసుకుంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకా అట్లీస్ట్ ఒక 5 to 6 kilometers ముందే ఒక దగ్గర ఆగాము సన్ రైజ్ కోసం. మళ్ళీ ఇక్కడ సన్ రైజ్ కోసం ఆపి ఫోటోలు దిగి ఒక టైం వేస్ట్ చేస్తుండే. ఆ 50 kilometers ఒక ఎత్తు అయితే 5 kilometers ఒక ఎత్తు మాకు. అసలు ఎన్నిసార్లు ఆపాడు ఇది రోంచన్ దానికి. అక్కడ ఫోటో ఇక్కడ ఫోటో అనుకుంటూ దిగాం బాగానే కొన్ని ఫొటోస్. మా ఓడిది ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది చూడండి. రైట్ వన్. ఇంకా మళ్ళీ ఫోటోషూట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అనేది స్టార్ట్ అయిపోయినాము. అక్కడి నుంచి ఇంకా చిన్నగా వెళ్తున్నాం. బోట్లు అయితే కనబడుతున్నా కానీ పులిని నెమ్మలు అంటున్నారు. ఎక్కడ పుల్లులు ఉన్నాయన్న బోటు చూసి పెద్ద పులి నడుస్తుండే. అది ముందుకు వచ్చి నిలబడి ఎందుకు ఇంక ఇంత సెలవు ఇచ్చావని అలా కుత్తాలు. ఒరిజినల్ పెట్ట కనపడుతుంది అంటే బొమ్మలు కనపడినాయి. నిజంగా ట్రావెలింగ్ అనేది అంత ఈజీ కాదండి. అబ్బో మాకు అసలు 4 hours జర్నీకే అసలు వాసిపోయింది. అన్ని గంటలు ఎలా జర్నీలు చేస్తారు రోజు అసలు మామూలు విషయం కాదు. ఇంకా పోతుండగా ఒక నెమలి కనబడితే ఆ నెమలి వెంట పోయినాం. అసలు లోపల అడవిలోకి వెళ్ళిపోయి అది ఇంకా కనబడేట్టే వెళ్ళిపోయింది. మా వాళ్ళు ఫోటోలు దిగుతూ వీడియోలు చేస్తూ షార్ట్ ఫిల్మ్ యాడ్కో పరిగెత్తుకుని వచ్చినట్లు వస్తున్నారుగా తీసుకుంటూ టైం పాస్ చేస్తారు. ట్రిప్పులు వేసుకుంటే ఇప్పటికి ఓకే అయింది. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. మీకు ఎంత ఖర్చు అయింది కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా హిల్స్ ఎక్కడానికి ట్రెక్కింగ్ ట్రై చేయాలి.